ఈ మెనిస్కల్ టేర్స్కి ప్రధానమైన కారణాలు యంగ్ ఏజ్లో అయితే కనుక ఏదైనా స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీ, కాంటాక్ట్ స్పోర్ట్స్ ఏదైనా ఆడుతున్నప్పుడు సడన్ ట్విస్టింగ్ ఇంజరీ నీ జాయింట్కి ఎప్పుడైనా అయినప్పుడు మెనిస్కస్ ఏసీఎల్తో పాటు టేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏసీఎల్ అనేది మనకు కామన్గా 80% నీ ఇంజరీస్లో ఏసీఎల్ టేర్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఏసీఎల్తో పాటు ఇంపాక్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మెనిస్కస్లో టేర్స్ చూస్తూ ఉంటాం. ఐసోలేటెడ్ మెనిస్కల్ ఇంజరీస్ అనేవి చాలా రేర్. అంటే ఏసీఎల్ కానీ పీసీఎల్ కానీ టేర్ అవ్వకుండా ఓన్లీ మెనిస్కల్ టేర్స్ అవ్వడం అనేది కొంచెం రేర్గానే ప్రజెంట్ అవుతూ ఉంటారు. అండ్ ఎగ్జామినేషన్ చేస్తామన్నమాట. ఈ ఎగ్జామినేషన్లో లాక్సిటీ ఉంది అంటే కనుక లిగమెంట్ ఇంజరీస్. కొన్ని టెస్టులు చేసినప్పుడు ఆ టెస్టులలో ఇబ్బంది ఏమన్నా అనిపించినప్పుడు అది మెనిస్కల్ ఇంజరీ ఉందా లేదా రూల్ అవుట్ చేసుకోవడానికి ఎంఆర్ఐ అడ్వైస్ చేస్తాం. మనం 100%గా మనకు తెలుస్తుంది మెనిస్కస్లో టేర్ ఉందా లేదా అనేది. గ్రేడ్ 1 నుండి గ్రేడ్ 3 టేర్స్గా మనం ఎంఆర్ఐలో క్లాసిఫై చేస్తాం.